తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు కుంచా వెంకటేశ్వరరావు గారు, ఫిలాసఫర్. మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం వేమన పద్యాల గురించి. సో వాటి గురించి ఇంకా పూర్తిగా వివరించడానికి వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, వేమన తత్వం అంటే ఏంటి అసలు? మంచి ప్రశ్న అండి. ముందుగా సుమన్ టీవీ వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నన్ను పరిచయం చేయటం అనేది నేను రావటం నా అదృష్టం కాదు, నన్ను గుర్తించి సుమన్ టీవీ వాళ్ళు నా యొక్క వేమన తత్వాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి శతద సహస్రద నేను వందనాలు తెలియజేస్తున్నాను. వేమన తత్వం అంటేనే అసలు తత్ అంటే అది. ఈ సృష్టి మొత్తాన్ని కూడా ఏదో ఒకటి నడుపుతున్నదని, దానిని ఒక్కొక్కళ్ళు బియాండ్ పవర్ అని, సుప్రీం కాన్షియస్నెస్ అని, సుప్రామెంటల్ నాలెడ్జ్ అని రకరకాల పేర్లతో చెప్తున్నారు. ఏదో ఒక శక్తి ఉంది అంటున్నారు. ఎవరు ఏ ప్రాంతం వాళ్ళు కానీ, ఏ మతస్థులు కానీ ఎవరు చెప్పినా కూడా భగవంతుడంటే ఫామ్లెస్. ఆ ఫామ్లెస్ అనే అతనే ఈ బికేమ్ యాజ్ అ ఫామ్. సో వీఆర్ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫామ్లెస్ ఫామ్. రూపము లేని రూపము నుంచి రూపముగా దాల్చాము. మరి రూపము లేనిది అంటే వాస్తవంగా అది కొలవలేము. ఆకాశాన్ని కొలవగలమా? కొలవలేము. మన చుట్టూ ఉన్నటువంటి గాలిని కొలవగలమా? కొలవలేము. కనుక తత్వం అంటే ఏది ఈ సకల లోకాలని, ఒక్క జగత్తే కాదండి, అనేక లోకాలని నడుపుతున్నటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని తత్ అంటారండి. ఆ తత్ అంటే యాక్చువల్ అర్థం అది. ఆ అది తెలుసుకోలేకనే లోకమంతా కూడా మాయలో పడిపోతుంది. అదే ఉన్నది, అది కాకుండా ఈ లోకములో ఏది లేదు అని తెలుసుకోవాలన్నప్పుడు ఆ అదే ఇది అని తెలుసుకోవాలి. ఇది అంటే ఏదో నేను వెంకటేశ్వరరావుని, నేను రామారావుని, నేను సుబ్బారావుని అని అనుకోవటం కంటే ఇది అది, అది ఇది, ఐఆమ్ దట్ ఐఆమ్ అనేటటువంటి విషయాన్ని ఎంతోమంది ఫిలాసఫర్స్ కూడా చెప్తున్నారు. దీన్ని శ్లోకపారాయణంలో దీంట్లో ఒక పద్యం కూడా ఉందండి. చక్కటి పద్యం అండి. ఈ పద్యాన్ని చాలామంది మేధావులు కూడా ఎంజాయ్ చేశారండి. తత్వమెరిగినవాడు దైవంబు నెరుగు, తత్వమెరిగినవాడు దైవంబు నెరుగు, సకల సారములు జావ చేయు. కదలి మింగువాడు గరళంబు మింగును, కదలి మింగువాడు గరళంబు మింగును, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యంలో ఎంత అర్థం ఉందంటేనండి, ఇప్పుడే ఏదైతే చెప్పానో, ఏది ఉంటే ఈ లోకాలన్నీ ఉన్నాయో అదే తత్తని, అదే మనం తెలుసుకుంటే మన చిత్తు ద్వారా అప్పుడు అది నీవే అవుతావని మనకి వేదం కూడా చెప్పిందండి. తత్తు త్వమ్ము అసి, అది ఏదైతే ఉన్నదో అది నీవే అసి అయ్యున్నావని కూడా చెప్తుంది. కనుక పరమాత్మ అంటే ఎవరండి? పరమాత్మ ఒక పలాని వర్గానిక, పలాని మతానిక అనేది కాదండి. పరమాత్మ అందరివాడు, అందరిలోనూ ఉన్నాడు, అన్నిటిలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. కనుక మనం జగత్తులో ఉంటున్నాం కానీ జగత్తుని మనం వేరుగా చూస్తున్నాము. తత్వాన్ని తెలుసుకున్నవాడు ఏం తెలుసుకుంటాడంటే దైవాన్ని తెలుసుకుంటాడు. మళ్ళీ దైవం అంటే వేరే కాదండి, తత్ అనేదే దైవము. ఏమి తెలుసుకోకుండా ఉండటమే ప్రజ్ఞ. ఈ తత్వాన్ని ప్రజ్ఞ అని కూడా అన్నారు. ప్రజ్ఞ అనేటప్పటికి మళ్ళీ అది పరిపూర్ణం అండి. ప్రజ్ఞ అంటే అది పరిపూర్ణం. అది ఎవరికీ తెలిసేది కాదండి, అది నేర్చుకుంటే వచ్చేది కాదండి. శ్రవణ, విని దానిని ఎప్పుడైతే విన్న తర్వాత దాన్ని మనన చేసుకున్నప్పుడు ఆ మననలోనే మనకి ఒక సంథింగ్ విల్ బి స్టోర్డ్ విచ్ విత్ ఇన్. ఆ లోపల ఉన్నదాన్ని స్టోర్ అయిన దాన్ని నిధి, ఒక జ్ఞాన నిధి అనుకోండి. ఆ నిధిని మనము విచారణ చేస్తాం. కనుక ఈ తత్వాన్ని సత్వముతో తెలుసుకున్నప్పుడే
ప్రేమ లేకపోతే సకల జీవిని మనం ప్రేమించలేమండి. ప్రేమ ఉంటేనే అభేదము, ప్రేమ లేనివాడు భేదము. కనుక అభేద స్థితిలో ఉన్నవాడే తాత్వికుడు, తత్వజ్ఞుడు, తత్వచింతనలో ఉన్నవాడు. కనుక అతనికి సృష్టి మొత్తం కూడా ఎలా ఉంటుందంటే, కదలి మింగువాడు గరళంబు మింగును. కదలి గరళం, గరళం అంటే విషము, మరి విషానికి ఆపోజిట్ కదలి అంటే అమృతం. కనుక అమృతాన్ని విషాన్ని రెండిటిని కూడా సమంగా చూస్తాడు. అందుకే శాస్త్రం ఏముంటుందంటే సమత్వం యోగ ఉచ్యతే, సమత్వం యోగ ఉచ్యతే అంటుంది. అలాగే యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వాదనింజయ సిద్ధ్య అసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. తత్వాన్ని తెలిసిన వాడు తను పని చేసుకుంటూ పోతాడు. లోపల ఉన్నాడుగా, ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడుగా, నాకేం పని, నేనేంటంటే కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ను మాత్రమే, ఒక ఇన్స్ట్రుమెంట్ని మాత్రమే అని తెలుసుకుంటాడు. కాబట్టి అతను ఏ పని చేస్తున్నా నా లోపల ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. నేను నడవట్లేదు, నడవబడుతున్నాను, మాట్లాడట్లేదు, మాట్లాడబడుతున్నాను, తింటున్నాను కానీ తినబడుతున్నాను అని తెలుసుకుంటాడండి. ఏ వ్యక్తి అయితే తన నిమిత్తమని తెలుసుకుంటాడో అతను నేను నిమిత్తమైనప్పుడు మరి అందరూ కూడా, నా సహజీవులందరూ కూడా ఆ తత్వాన్ని నుంచి వచ్చిన వాళ్ళే కదా, దైవ సంతతే కదా అని తెలుసుకుంటాడండి. అందువల్ల అతనికి ప్రేమ కలుగుతుంది. కనుక మరి ఆ తత్వం అనేటప్పటికీ ఇవాళ సమాజము తత్వానికి ఇందా చెప్పాను కదా వేదాంతం అని, వేదాంతము అంటారు. లేదంటే అబ్బో ఇతను ఏదో ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు అంటారు, అబ్బో ఇతను ఏదో మొత్తానికి ఏదో మర్మాలు చెబుతున్నారు. వాళ్ళు చెప్పే ప్రతి మాట వాళ్ళు విమర్శగా మాట్లాడినప్పుడు కూడా ఆ మాటల్లో సత్యమే గోచరించిందండి. అందులో రెండు రకాలుగా మాట్లాడతారండి. నలుగురిలో ఒక వ్యక్తి చక్కటి వేదాంతము లేదా తత్వం అంటే దైవ వాక్కులు మాట్లాడి వెళ్ళాక, అబ్బో వీడు సుబ్బారావు ఏమో అనుకున్నాను కానీ వీడు మంచి చాలా చక్కటి వేదాంతం చెప్పాడు అని ఒక వ్యక్తి అంటాడు. అంటే అక్కడ అతను ఒక రకమైన గౌరవాన్ని ఇచ్చాడు. మరొక వ్యక్తి ఎలా అంటాడంటే ఏదో వేదాంతం చెబుతున్నాడులే అంటాడు. అంటే వేదాంతము చెబుతున్నాడులే అంటే ఏంటి, సత్యాన్ని సమాజము దాన్ని మరీ ఒక డిటోరియరేట్ చేసి ఉంటుంది. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. బ్రహ్మాండంగా బొట్లు పెడతారు, బ్రహ్మాండమైనటువంటి రుద్రాక్షలు వేస్తారు, కానీ ఏదోలేండి ఏదో వేషధారణతో ఏదో మాట్లాడుతున్నాం కానీ ఇదంతా జరిగేనా అని చెప్పి రకరకాలుగా వాడు వెళుతుంటారండి. కానీ తత్వాన్ని తెలుసుకున్నవాడు తత్వమే సత్యము. సో ఆ విధంగా తత్వము తెలుసుకోవటం అంటే సత్యాన్ని తెలుసుకోవటం అండి. సత్యమును తెలుసుకోవటం అంటే అదే ఓంకారం అని కూడా శాస్త్రం చెప్పింది. కనుక ఓం తత్ సత్ అని అన్నారు. ఇంకంతకంటే గొప్ప మాట ఉందండి. కనుక వేమన పద్యం ద్వారా ఇంత లోతైన అర్థాలు చెప్పటం జరిగిందండి. నమస్కారం. సో వేమన తత్వం గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.